ఈ ఏడాది బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా పెరిగాయి. పుత్తడి ధరలు ఆకాశాన్నంటాయి. పసిడి పరుగు ఇక్కడితో ఆగుతుందా? భవిష్యత్తులో మరింతగా పెరుగుతాయా? అసలు బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చా? ప్రపంచంలో ఏ వస్తువు ధర పెరగనంతగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. గత 25 ఏళ్లలో ఊహించని స్థాయిలో పుత్తడి ధర ఎగబాకింది. 2000లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 4,400 రూపాయలుగా ఉంది. ఇప్పుడు అది ఏకంగా 1,36,000 వరకు చేరింది. సుమారు 14% కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుతో స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 5 లక్షల విలువైన గోల్డ్ కొంటే 2030 నాటికి దాని విలువ 10 లక్షల రూపాయలు దాటే ఛాన్స్ లేకపోలేదంటున్నారు నిపుణులు. 2020 జనవరి 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 39,200 రూపాయలుగా ఉంది. ₹1,00,000కు 25.51 గ్రాముల గోల్డ్ వచ్చేది. ఇప్పుడు 10 గ్రాముల పుత్తడి ధర 1,36,000. అంటే 5 ఏళ్ల క్రితం ₹1,00,000 పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ 3,50,000 రూపాయలు అయిందన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినా ఏడాదికి 12% వడ్డీతో 2 లక్షల రూపాయలకు చేరింది. దీన్ని బట్టి బంగారం ధరలు ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో గోల్డ్ అంటే ప్రత్యేక సెంటిమెంట్, ఆభరణాలంటే ఇక్కడ పిచ్చి. ఇప్పుడు ఆభరణాలతో పాటు పెట్టుబడులు సైతం పసిడిపై పెడుతున్నారు. ఈ ఏడాదిలో ఏకంగా 50% పైగా బంగారం ధరలు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారం కొనుగోలు చేయటం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వంటివి పసిడి పరుగుకు కారణం. మన దేశంలో బంగారం ధరలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ బంగారం ధరలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే మన దేశం పసిడిని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచ మార్కెట్లో బంగారం ధర పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు దాని ప్రభావం ప్రత్యక్షంగా మనపై ఉంటుంది. డాలర్ రూపాయి మారకం రేటు, దిగుమతి సుంకాలు, జీఎస్టీ, ఆభరణాల వ్యాపారుల తయారీ ఖర్చులు, స్థానిక డిమాండ్, సరఫరా కూడా ధరలను ప్రభావితం చేస్తాయి. రూపాయి బలహీనపడుతూ ఉండటంతో బంగారం దిగుమతులు మరింత ఖరీదైపోనున్నాయి. వివాహాలు, పండుగ సీజన్లలో డిమాండ్ పెరగటం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది. ఇంకో 2 ఏళ్ల పాటు బంగారం ధరలు పెరగనున్నాయి. గత 20 ఏళ్లలో బంగారం ధరలు పడిపోయింది కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. ఆ తగ్గడం కూడా చాలా స్వల్పం. కాబట్టి బంగారం కొంటే భవిష్యత్తులో ఢోకా ఉండదు. గోల్డ్ మైనింగ్ చాలా కాస్ట్లీ అఫైర్ గా మారింది. 2013లో బంగారం ధరలు 4.50%, 2014లో 7.9%, 2015లో 6.65%, 2021లో 4.21% తగ్గాయి. మిగతా అన్ని సంవత్సరాల్లోనూ పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు తమ ఆదాయంలో సగటున 2% బంగారం రూపంలో దాచుకుంటుంటే అది భారత్లో 16%గా ఉంది. బంగారంపై ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతూ ఉండటంతో పసిడికి ఇప్పట్లో డిమాండ్ తగ్గే ఛాన్స్ లేదు.